ఒక దేశం మౌనంగా ఉంది, మరొక దేశం ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా కీలక కమాండర్ హసన్ హుస్సేన్ టాబ్టబాయ్ మరణించాడు. ఈ సంఘటన ప్రపంచ రాజకీయాలను కదిలించే స్థాయిలో ఉంది. హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా ఈ దాడిని ఒక బహిరంగ దాడిగా అభివర్ణించారు. అతని ప్రకటనలో ప్రతీకారం తప్పదు, కానీ సమయం, స్థలం, పద్ధతి మేమే నిర్ణయిస్తాం అని అన్నారు. ఇజ్రాయెల్ మాత్రం తమ భద్రత కోసం చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఈ దాడిలో టాబ్టబాయ్తో పాటు మరికొందరు హిజ్బుల్లా సభ్యులు కూడా మరణించారు. ఈ సంఘటన లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, యూరోప్ దేశాలు ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. ఒకవైపు గాజా యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ శాంతికి పెద్ద సవాల్. ఒక కుటుంబం తమ బంధువును పోగొట్టుకుంది. ఒక దేశం ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. ఒక ప్రపంచం మౌనంగా చూస్తోంది. ఈ సంఘటన కేవలం రాజకీయంగా కాదు, ఇది మానవీయంగా కూడా బాధాకరం. ప్రతి బాంబు వెనుక ఒక జీవితం ఉంది. ప్రతి నిర్ణయం వెనుక ఒక దేశ భవిష్యత్తు ఉంది. ఇజ్రాయిల్ దాడి, హిజ్బుల్లా ప్రతీకారం ఇవి కేవలం వార్తలు కాదు, ఇవి ప్రపంచ శాంతికి హెచ్చరికలు. ఈ సంఘటన మానవతా విలువలను ప్రశ్నిస్తున్నది. ప్రపంచం ఇప్పుడు ఎదురు చూస్తోంది. శాంతి కోసం, సంయమనం కోసం, మానవత్వం కోసం.